99 వీక్షకులందరికి కూడా వెరీ ఈసీఆర్ గుడ్ మార్నింగ్. చెక్ మీరు చేయండి. చెప్పినటువంటి ఉపోద్ఘాతం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూల్చలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు కూల్చినట్లయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కృష్ణా నదిని తన కాళ్ళ దగ్గర కట్టేసుకొని ఆ కరకట్ట మీద ఉన్నటువంటి భవనంలో ఉండగలిగేవారు కాదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూల్చే విధానమే అయితే ఏది పార్టీ ఆఫీసుల్లో ఈ రోజు మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ ఆఫీసు ఉండగలిగేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూల్చగలిగేదే అయితే ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్స్ అయినటువంటి సచివాలయాలు ఉండేవి కాదు. అది ఈ రోజు ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వాసుదేవన్ గారు మీ వాయిస్ రావట్లేదు. వస్తుందండి. లింగమనేని గారి గెస్ట్ హౌస్లో నిర్మించిన ప్రజావేదికని కూల్చినప్పుడు ఉన్నంత సరదా మరి అదే హద్దుల్లో ఉన్న బోల్డన్ని అక్రమ నిర్మాణాల మీద మీకు ఎందుకు లేకపోయిందండి? బోల్డన్ని గెస్ట్ హౌస్లు ఉన్నాయి, బోల్డన్ని మఠాలు పీఠాలు ఉన్నాయి, అలాగే ప్రకృతి ఆశ్రమాలు ఉన్నాయి. వాటి జోలికి ఎందుకు పోలేకపోయారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు? కేవలం చంద్రబాబు గారి నివాసంలో ప్రజావేదిక ఉంది కాబట్టి అంతేనా? ఒకటి వాసుదేవన్ గారు, ప్రజావేదిక అనేది ప్రజాప్రతినిధులు ఐఏఎస్లు కానీ మినిస్టర్లు కానీ మీటింగ్స్ పెట్టుకోవడానికి ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు గారు నిర్మించుకున్నారు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ఆయన ఇంటి పక్కన నిర్మించుకున్నారు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత మంత్రులు కానీ అప్పుడు ఏర్పడినటువంటి ముఖ్యమంత్రి గారిని వెళ్ళవలసిన అవసరం ఏముంటుందండి? దానివల్ల అవసరం లేదు కదా. అదేమన్నా బిల్డింగా? అది ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్. అది అట్టముక్కలతోటి పెట్టినటువంటి బిల్డింగ్. ఒక సెటప్, ఒక సినిమా సెటప్ లాగా వేశారు. ఆ సినిమా సెటప్ గవర్నమెంట్ ఉంచాలంటే ఉంచవచ్చు, తీసేయాలంటే తీసేయచ్చు. అప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మంత్రుల సమావేశం కానీ ఐఏఎస్ల సమావేశాలు కానీ ఆయనకి ఇష్టం వచ్చిన చోట ఆయన పెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం ఎలా రాశారు? ప్రజావేదికను అక్కడే ఉంచండి, మీకు సంబంధించి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి సమావేశాలు అందులోనే జరపండి. ఈయనెవరండి డైరెక్ట్ చేయడానికి? మాజీ ముఖ్యమంత్రిగా చెప్పండి. ప్రజావేదిక అనేది ఒక ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్. అది సజెషన్ ఇచ్చారు ఆయన మాజీ ముఖ్యమంత్రిగా. సజెషన్ ఎలా ఇస్తారండి సజెషన్? ప్రజాప్రతినిధి, 40 ఏళ్ళు రాజకీయ రంగంలో ఉన్న ప్రముఖులు. ఆయన సజెషన్ ఇచ్చారు కానీ మిమ్మల్ని ఏమి అక్కడ ఇబ్బంది పెట్టే విధంగా ఏం మాట్లాడలేదు. దాంట్లో ఏదైనా కార్యక్రమం చేసుకొని ఉండాల్సింది మీరు. ఎందుకు చేసుకోకుండా కూడా చేసుకోకపోతే తాళం వేయండి, చేసుకోకపోతే తాళం వేయండి. వాసుదేవన్ గారు ఆయన సలహా ఇస్తాడు, మేము పాటిస్తామా పాటించుకోమా అనేది మా ముఖ్యమంత్రి గారి ఇష్టం అండి. అది ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్. అదేమి శాశ్వత కట్టడం కాదు, అది అట్టమొక్కల బిల్డింగ్. అది పైగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కృష్ణానది ఒడ్డునే బోల్డన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి. వాటి జోలికి ఎందుకు పోలా ఆ రోజు? ఒకటండి, చంద్రబాబు నాయుడు గారి ఇల్లే అక్రమ కట్టడం. దాని పక్కన ఉన్నటువంటి మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమమే ఈ రోజు నాగార్జున గారి కన్వెన్షన్ మీద గవర్నమెంట్ ప్లీడర్ అడ్వకేట్ చెప్పినటువంటి కారణం ఏంటి? ఒక చెరువు గట్టు మీద ఉన్నటువంటి బిల్డింగ్ లో బిజినెస్ నడుస్తుంది. మరి ఇక్కడ జరిగేది ఏంటి? మంత్రి సత్యనారాయణ గారి హాస్పిటల్, ఆయుర్వేద హాస్పిటల్లో జరిగేది ఏంటండి? బిజినెస్ కాదా? మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు. అక్కడ జరిగేది ఏంటి? 24 అవర్స్ బిజినెస్ కాదా? ఇక్కడ జరిగేది ఏంటి? రేవంత్ రెడ్డి గారి కుమార్తె వివాహం అయినటువంటి ఎంగేజ్మెంట్ అయినటువంటి వేదిక ఇప్పటి నుంచి కాదు, హైకోర్టు స్టే ఆల్రెడీ ఉంది దాని మీద. పొద్దున లోటస్ పాండ్ దాకా వస్తుంది ఇది. ఈ వ్యవహారం లోటస్ పాండ్ కూడా కూల్చేసే దిశగా నడుస్తున్నాయట కదా. అది కూడా అక్రమ కట్టడం ఏట కదా. అక్కడ పక్కన ఉన్న చెరువుని కబ్జా పెట్టి చేసిందిట, నిజమేనా? ఒకటి వాసుదేవన్ గారు, లోటస్ పాండ్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారు ఆ ఇల్లు. దాని పక్కనే కోమటిరెడ్డి గారి ఇల్లు కూడా ఉంది. ఫస్ట్ కోమటిరెడ్డి గారి ఇల్లు తీసేయాలి అక్కడి నుంచి. లోటస్ పాండ్కి వచ్చే కంటే ముందే దాని పక్కనే కోమటిరెడ్డి గారి ఇల్లు ఉంది, మంత్రి గారి ఇల్లు. ఇప్పుడు ఎవరైతే రోడ్డులకి వాటి అన్నిటికీ సంబంధించినటువంటి తెలంగాణకి సంబంధించిన మంత్రి గారు ఉన్నారో ఆయన ఇల్లు లోటస్ పాండ్ పక్కనే ఉంది. ముందు ఆయనది తీసేసిన తర్వాత
ఆలోచిద్దాం. రైట్. ఒకటి వాసుదేవన్ గారు, ఇది ఇండస్ట్రీ దగ్గరికి వచ్చేప్పటికి నా ప్రశ్న విన్నారా? ఇండస్ట్రీ దగ్గరికి వచ్చేప్పటికి ఇండస్ట్రీ పెద్దలు నిన్న సమావేశమై, లేదు ఇదే పరిస్థితి కనుక కొనసాగితే మనకి ఇక్కడ తెలంగాణలో మనుగడ లేదు, మనం ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ అయిపోదాం అని చంద్రబాబు గారిని కలుద్దాం, వారు మనకు అక్కడ అవకాశం కల్పిస్తారు ఇండస్ట్రీ పెరగడానికి. ఆయన కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్గానే ఆయన ఫస్ట్ తొలినాడులో ఉన్నారు. ఆయనకు సమగ్రమైన అవగాహన ఉంది, ఇండస్ట్రీని ఎలా పెంచాలి, ఇండస్ట్రీకి ఎలా సపోర్ట్ చేయాలి, వైజాగ్ వెళ్ళిపోదాం మనందరినీ, దీనికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసుకుందామని తీర్మానించుకున్నారట. మరి ఆంధ్రప్రదేశ్లో అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూల్చివేతల స్పెషలిస్ట్ అయితే ఈయన నిర్మాణాల స్పెషలిస్ట్ కదా, ఏమైనా అవకాశం ఇస్తారా ఇండస్ట్రీకి మీరు అనుకుంటున్నారా? వాసుదేవన్ గారు, ఇంకా 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 2 పాయింట్స్ చెప్తాను. ఇక్కడ 2 పాయింట్స్. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 4 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఆంధ్రప్రదేశ్ లో. వచ్చిన తర్వాత తెలంగాణకి షాడో సీఎం గా చంద్రబాబు నాయుడు వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే, ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే లోటస్ పాండ్ లో పక్కన సెక్యూరిటీకి ఉన్నటువంటి ఏదైతే కంటైనర్, అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఒక కంటైనర్ పోలీసులు ఉండడానికి, వాళ్ళు షిఫ్ట్ నుంచి దిగిపోయినప్పుడు రెస్ట్ తీసుకోవడానికి ఒక టెంపరీ కంటైనర్ ఉంటదండి. అది చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు ఉంటుంది, అలాగే రాజశేఖర్ రెడ్డి గారి ఇంటి ముందు ఉంటుంది, రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు ఉంటుంది, అలాగే మీరు కేసీఆర్ గారి ఇంటి ముందు కూడా ఉంటుంది. అదేమి కొత్తది కాదు, ఎందుకంటే అది బిల్డింగ్ కాదు, ఇట్స్ ఏ కంటైనర్, మూవబుల్ కంటైనర్. అది తీసి పక్కన పెట్టి, కంటైనర్ ని పక్కన పెట్టి ఆ రోడ్డు పక్కన కట్టినటువంటి ప్లాట్ఫామ్ ని కూల్చేశారు. మీకు అర్థమవుతుందో లేదో, ఇది ఆ రోజు నుంచే మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద షాడో సీఎం గా ఈ రోజు పనిచేస్తున్నారు. అక్కడ పోలీసులకి ఏర్పాటు చేసినటువంటి కంటైనర్ ని అదేదో కూల్చేసినట్లుగా ఒక బుల్డోజర్ తీసుకొచ్చి వాళ్ళు చేసింది ఏంటి, ఒక చిన్న ప్లాట్ఫామ్ ని తొలగించారు. మరి అదే పోలీసుల కంటైనర్, అదే ప్లాట్ఫామ్ చంద్రబాబు నాయుడు గారు, హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది కదా, అక్కడ ఎందుకు తీసేయలేదండి? రేవంత్ రెడ్డి గారి ఇల్లు ఉంది కదా, దాని ముందు ఉంది కదా, అది ఎందుకు తీసేయలేదండి? అంటే మీకొక రూలు, ప్రజలకు ఒక రూలా? మేము అడుగుతున్నాం ఈరోజు, మీకొక రూలు, ప్రజలకు ఒక రూలా? రైట్. జనసేన మళ్ళీ వస్తానండి, మళ్ళీ వస్తాను. పాయింట్, నాగార్జున గారి మీద జరిగినటువంటిది ఎన్కన్వెన్షన్ అనేది అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కానీ, టిఆర్ఎస్ లో ఉన్నోళ్ళు కానీ అందరూ కూడా రకరకాల కార్యక్రమాలు అందరూ అవసరం వచ్చినప్పుడు చేసుకున్నవారే. ఈ చేసుకున్నవారు ఆ రోజు తెలియకనే వీళ్ళు బిజినెస్ చేశారా? నాగార్జున గారికి బిజినెస్ ఇచ్చారా చెప్పండి? మరి మీరు ప్రకృతి మీద అంత స్పృహ ఉన్నవారు, పాలకులైనటువంటి వారు, మీరు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఇది ఎవరి మీద కక్ష కట్టడానికి? మీరు ఒకటి సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు రాజకీయ నాయకులు, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. రైట్. జనసేన సుజాత గారు మాట్లాడతారు. సుజాత గారు, తెలుగు ఇండస్ట్రీలో సరే ఒక మేజర్ డెసిషన్ ఎన్కన్వెన్షన్ డిస్మాంటిల్ చేయడం అనేది, సరే హైడ్రా ఒక నిర్ణయం తీసుకుంది, మీకు కూడా సుపరిచితమైన ప్రాంతమే, చాలా వేడుకలు, వైసీపీ సుజాత గారు అన్నట్టు చాలా సంబరాలు అక్కడ జరిగినాయి. ఈరోజు అవన్నీ అక్కడ చేయించుకున్న వాళ్ళు ఈరోజు దాన్ని డిస్మాంటిల్ చేస్తున్నారు, రాజకీయ కక్ష సాధింపు. ఇండస్ట్రీకి సంబంధించి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఇండస్ట్రీ నుంచి రిప్రజెంట్ చేస్తున్న మీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నోటీస్లో ఉందా? ఇది జనరల్గా సంప్రదింపులు ఉంటాయి, పక్క రాష్ట్రానికి చెప్పాల్సిన అవసరం లేదు అనేది టెక్నికల్లీ దే మే బి కరెక్ట్. నేననేది, అయ్యా ఇట్లా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఇండస్ట్రీ నుంచి, మీకు తెలియజేస్తున్నాం అనే మాట తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరి కీలక బాధ్యతలు, ఉప ముఖ్యమంత్రి బాధ్యతలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. వారికి ఏమైనా చెప్పిందా ప్రభుత్వ పరంగా? అలాగే ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారు వారి నోటీసులో ఏమైనా పెట్టిందా? అంటే మనం నిర్ణయం తీసుకుంటే చేసేయటమే. ఇది మీకు ఎంత ఇబ్బందికరమైన విషయం. ఇండస్ట్రీ బతకాలి, 2 చోట్ల ఉండాలి, స్వాగతిద్దాం దాన్ని. నాగార్జున గారి అక్రమం కట్టడం అయితే కోర్టులో దాని వ్యవహారం ఏదో తేల్చుకుందాం. ఆయన కూడా ట్వీట్ చేశారు, చాలా ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఎలా చూస్తున్నారు జనసేన పార్టీగా? సార్, వాసుదేవన్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానలిస్టులందరికీ శుభోదయం అండి. సార్, ఇక్కడ ఈ కూల్చివేతలు అన్న విషయాన్ని ఒక వ్యక్తికి సంబంధించిన అక్రమ కట్టడంగా చూడాలి తప్ప దీన్ని సినీ ఇండస్ట్రీకి అంతా ఆపాదించడం ఏంటన్నది నాకు అర్థం కావట్లేదు సార్.
ఇప్పుడు హైదరాబాద్ లో స్వతంత్రం వచ్చిన మొదల్లో 1700 చెరువులు ఉండేవి. ఈ రోజుకి 180 చెరువులు అయినాయి. అవి కూడా సగం ఆక్రమణకు గురి అయ్యి, అలాగే డ్రైనేజ్ వాటర్ అందులోకి పోయి రాబోయే రోజుల్లో రాబోయే తరాలకి తాగునీటి కానీ, అలాగే ఈ రోజు వర్షం వస్తే చూసుకుంటాం సార్, మొత్తం రోడ్లన్నీ మునిగిపోయి విశ్వనగరంగా డెవలప్ అవుతున్న హైదరాబాద్, అలాగే తెలంగాణ అంతటికి కూడా గుండెకాయలాగా ఏదైతే ఇన్కమ్ సోర్స్ అయితే ఉందో ఆ విధంగా ఉన్న సిటీ ఈ రోజు వర్షం వస్తే పరిస్థితి ఏంటండి? ఇక్కడ అంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కానీ, బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళు కానీ ఎంతో మంది ప్రతినిధులు ఉంటారు. ఈ హైదరాబాద్ అన్నది మనకి ఒక మోడల్ లాగా, ఒక ఐకానిక్ లాగా మనం చూసే ప్రదేశం. ఆ ప్రదేశాన్ని ఈ రోజు పరిస్థితి ఏంటండి? ఒక్కరోజు 1 గంట పాటు గట్టిగా వర్షం వచ్చిందంటే మొత్తం ఎక్కడ చూసిన కాలనీలు మునిగిపోయే పరిస్థితి, రోడ్డు మీద కార్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని చక్కదిద్దడానికి ఏదైతే చెరువుల మీద అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటినన్ని కూల్చే పరిస్థితుల్లో దీన్ని ఇండస్ట్రీకి ఆపాదించడం సరికాదని నేను అనుకుంటున్నానండి. అలాగే సినిమా పరిశ్రమ పెద్దలు అంతా ఉలిక్కి పడాల్సిన అవసరం ఏంటి? ఇది ఒక కట్టడం కింద తీసుకోండి. ఇది ఒక సామాన్యుడు ఒక కట్టడం అక్కడ ఉంటే గనక మీరు సినిమా పరిశ్రమ పెద్దలందరూ ఇలాగే దాని మీద రియాక్ట్ అవుతారా? దీనికి సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంబంధం ఏంటి? సినిమా పరిశ్రమకి ఏమైనా రాయితీలు రావడం గురించో, లేదంటే వాళ్ళకి షూటింగ్లకి కావాల్సిన పర్మిషన్ల గురించి, ఇంకే దాని గురించి ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని వాళ్ళు కోరుకోవడం అది సమంజసం, అది పద్ధతి కూడా. అంటే ఇంకొక వర్షన్ వినిపిస్తుంది సుజాత గారు ఇంకొక వర్షన్ వినిపిస్తుంది ఏంటంటే, ఇక్కడ భయపెడితే వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతారు, దట్ విల్ బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్ సినిమా ఇండస్ట్రీ అక్కడ పెరగడానికి. అందుకని ఇద్దరు ముఖ్యమంత్రులు ముందరే మాట్లాడుకొని వ్యూహాత్మకంగా అమలు చేయించిన కార్యక్రమం అదే ఉరిమురిమి నాగార్జున గారి మీద పడింది. అదంతా కలిసి ఆయన అక్రమ కట్టడం సక్రమ కట్టడం అనే జోలికి నేను అల్టల్లా, కూల్చడానికి సంబంధించిన ప్రోటోకాల్స్ని పట్టించుకోలేదు. అదే నాగార్జున గారి ఆవేదన. ఆయనేమి ఓకే, ఆయన చేసిన తప్పు అనుకోండి, లెట్ ద కోర్ట్ డిసైడ్. అయ్యా ఇప్పుడు మీరు కూల్చండి అని చెప్పి కోర్టు చెప్పనియండి, చెప్పిన తర్వాత కూల్చొచ్చు కదా అనేది ఒక వాదన. రెండో వాదన ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ పెద్దలు నిన్న రాత్రి ఒక వివివిఐపి ఇంట్లో సమావేశం అయినప్పుడు ఒక 15 మంది పెద్ద తలకాయలు కలిసి కూర్చొని సమావేశం అయినప్పుడు అవుట్కమ్ ఏంటంటే, మనం తట్టాబేడా సర్దుకొని బిచానా ఎత్తేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోదాం. ఆ వైజాగ్లో మనకి చంద్రబాబు గారు అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు మనకి మంచి వెసులుబాటు కల్పిస్తారు. అక్కడ స్టూడియోలు ఆల్రెడీ రామానాయుడు గారి స్టూడియో కోసం అక్కడ స్థల కేటాయింపులు అవన్నీ జరిగినాయి. ఎర్రమట్టి దెబ్బల పక్కన మీరు అత్యంత ప్రీతిగా ప్రేమిస్తుంటారు చూడండి, ఎర్రమట్టి దెబ్బలు. దాదాపు 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఎర్రమట్టి దెబ్బల పక్కనే రామానాయుడు స్టూడియో ఉంది. మరి ఆ విషయంలో కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీ కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్. ఇది చాలా అథెంటిక్ సమాచారం నేను మీకు చెబుతున్నది. ఇవాళ రేపో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వారు వినతి పత్రం సమర్పించబోతున్నారు. అయ్యా ఆంధ్రప్రదేశ్లో మాకు అవకాశం ఇవ్వండి, మేము అక్కడికి షిఫ్ట్ అయిపోతాం. పెద్ద పెద్ద స్టూడియోలన్నీ కూడా అటే వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు. సార్, ఇది రాజకీయ రంగు పిలవడం అన్నది చాలా విచారం సార్. ఇది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంటే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఎంతో ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని వదిలేసుకోవాలని ఏ ప్రభుత్వం మాత్రం అనుకుంటుంది? అలాగే ఇక్కడ ఒకటి కూల్చారని చెప్పి ఇండస్ట్రీ మొత్తం తీసుకుని వెళ్ళిపోయి నేను పక్కనున్న ఏపీలో పెట్టుకుంటానంటే, ఏపీలో మాత్రం మీరు చెరువులను కబ్జా చేసుకుంటే ఆ ప్రభుత్వం ఊరుకుంటుందా? అక్కడ ప్రజలు ఊరుకుంటారా? ఇది ప్రజలందరికీ సంబంధించిన సమస్యలు సార్. ఈ వాటర్ బాడీస్ ని కబ్జా చేసేస్తే ప్రజలందరికీ సంబంధించిన సమస్య. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కోసం, ఒక వ్యక్తి కోసం, ఒక హీరో కోసమో మనం అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకి మీరు ఎక్కడ పడితే అక్కడ కట్టుకోండి, ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించండి అని ఎలా వెసులుబాటు ఇస్తారు? అది 100% అక్కడ కూడా ఈ వీళ్ళకి చుక్కెదురవుతుంది సార్ ఇటువంటి నిర్మాణాలు చేస్తే. ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా మరి కన్వెన్షన్ కూల్చడానికి జేసీబీలు కూడా పంపించారు. దాని తర్వాత మరి ఎందుకు వెనక్కి వచ్చేసారో వాళ్ళకి ఏ ఆలోచన పడ్డారో అర్థం కాదు. అలాగే ఇందాక మేడం సుజాత గారు చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు చేసినవన్నీ ఎదుటి వాళ్ళకి ఆపాదించడం మొదటి నుంచి అలవాటేనండి. పేక మేడలు కట్టారు, అట్టముక్కలతో కట్టారు, ప్రజావేదిక అంటున్నారు. మరి అదే ప్రజావేదికను మీరు పోల్చుకుంటే ఇంకొక రకంగా వాడుకోవచ్చు కదా. అది చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసేసుకుని ఆయన ప్రాపర్టీ అని చేసేసుకుంటాను అని అనలేదు కదా. అది పోల్చకుండా దాన్ని ప్రభుత్వానికి అంటే కలెక్టర్ మీటింగులు కాకపోతే ఇంకొక ప్రభుత్వ కార్యక్రమాలకు ఏదన్నా వాడుకోవచ్చు అన్నది అప్పటి వాదన. అలాగే సెట్టింగులు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు టెంపుల్ సెట్టింగ్లు వేసుకున్నట్టు ప్రతిది కూడా సెట్టింగ్ల కింద తీసుకోవడం తప్పండి.
అలాగే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ సినిమా ఇండస్ట్రీస్ వస్తే మేము ఆహ్వానిస్తాము, వాళ్ళకి కావాల్సిన వెసులుబాట్లు ఇస్తాము, అంతేగాని మీరు ఇక్కడ ఇది తీసుకొచ్చి ఈ విషయం తీసుకుని వచ్చి ఇలా మేము ఇలాగే ఆక్రమించేస్తాము, కబ్జాలు చేసేస్తామంటే ఏ ప్రభుత్వం ఊరుకోస్తారు? అది ప్రజలకు సంబంధించింది. ఈ 5 ఏళ్ళు ఉండిపోయే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు, మళ్ళీ వచ్చే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా లేదంటే వైసీపీ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి కబ్జాలు అనేది 100% తప్పే సార్. ఇప్పుడు ఎఫ్టీఎల్ ల్యాండ్ పక్కన ఇది ఉంటుంది సార్, ఏమంటారు, బఫర్ జోన్ కి మరి దాటి నిర్మాణాలు జరగాలి. మరి బఫర్ జోన్ లోనే ఉన్నట్టు అక్కడ క్లియర్ గా మనకి వీడియోలో కనిపిస్తుంది, ఎన్కన్వేషన్ పక్కన ఆనుకునే చెరువు ఉంది. బఫర్ జోన్ లో కూడా మీరు అగ్రికల్చర్ కు సంబంధించినవి చేసుకోవాలి, కానీ మరి నిర్మాణాలు చేపట్టకూడదు కూడా అంత క్లియర్ గా కనిపిస్తుంది కదా సార్. అప్పుడు పర్మిషన్లు ఇచ్చిన అధికారులది ఎంత తప్ప, టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్ల వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా తప్పే. ఈ రోజు వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది కోర్టు ఎదుట. రైట్ అండి. అలాగే మీ దగ్గరకు వస్తా బీజేపీ నాయకులు నరసింహరావు గారి దగ్గరికి వెళ్దాం. సార్ చెప్పింది ఏంటంటే కోర్టులో వాళ్ళు ఆపడానికి ఆర్డర్స్ ఏమి తెచ్చుకోలేదు, ఓన్లీ బిల్డింగ్ పర్మిషన్ కోసం అప్లై చేశారు, బీఆర్ఎస్ కోసం అని మాత్రమే రంగనాథ్ గారు వాదన. రైట్. నరసింహరావు గారు ఎలా చూస్తున్నారు? ఇదేంటంటే ఎవరింట్లోనే పెళ్ళి ఇంకెవరింట్లోనే సాగు వచ్చిందని. సరే, ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది పెళ్లి కాదు, ఒక విధ్వంసమైన కార్యక్రమం అని చెప్పేసి బాధితుడైన నాగార్జున గారు, హీరో నాగార్జున గారు ఇప్పుడు బాధితుడు. వారు 2 భాషల్లో కూడా ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికల మీద తన ఆవేదనని విస్తారంగా పంచుకున్నారు ఆయన. మరి ఈ క్రమంలో ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం మీద ఒక పెద్ద బరువు బాధ్యత వచ్చి పడుతుంది. తెలుగు ఇండస్ట్రీని కాపాడాల్సిన ఒక బాధ్యత పెద్ద మనసుతోటి కూటమి హెడ్గా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలని చెప్పేసి నిన్న రాత్రి జరిగిన వివివిఐపి ఈ తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల సమావేశంలో వాళ్ళు తీర్మానించుకున్నారు. ఈ మొత్తం క్రైసిస్ని అడ్రస్ చేయగలిగేది అంటే సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించడంలో ఆయన దట్ట కాబట్టి అడ్రస్ చేయగలిగేది ఆ సమర్థత దక్షత ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి మనం ఆయన్నే శరణు చూద్దామని చెప్పేసి ఆయన దగ్గరికి ఇవాళ రేపే వచ్చే పరిస్థితి. ఇక్కడ ఏంటంటే మీకు కొనబోతే కురివి అడవి, అమ్మబోతే అడవి అనే ఒక సామెత ఉంది. కొన్ని ముందరికెళ్ళి అడ్రస్ చేద్దామంటే పక్కన ఇదేంటండి మా రాష్ట్రంలో జరిగే వ్యవహారం మీకు ఎందుకని అని అడగచ్చాము. అలాగని వదిలేద్దామంటే ఇండస్ట్రీ వచ్చేసి ఏంటి మీరు ఇంత పెద్ద పొజిషన్లో ఉండి మీరు కూడా పట్టించుకోకపోతే ఎలాగండి అని ఇండస్ట్రీ వీళ్ళని అడగచ్చు. ఈ ఇబ్బంది ఈరోజు జనసేన అధ్యక్షుడి ముందర ఉంది, ఆయన అడ్రస్ చేయాలి. చిరంజీవి గారి నాలెడ్జ్లో లేకుండానే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటారా అంత హడావిడిగా? ఇండస్ట్రీ పెద్ద, చిరంజీవి గారు ఇక్కడే ఉన్నారు, బాలకృష్ణ గారు ఇక్కడే హైదరాబాద్లోనే ఉన్నారు. వీళ్ళు ఏదో పిలిచి ఓ మాట చెప్పి అయ్యా ఇట్లాంటి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, మీరేమన్నా ఆయన నాగార్జున గారిని సముదాయిస్తారా అని ఏమన్నా అడిగారా? చిన్న చిన్న ప్రోటోకాల్స్ ఉంటాయి, అవి పాటించారా? నాగార్జున గారి ఆవేదన అదే కదా ట్వీట్లో, ఐ వాజ్ నాట్ ఇన్ఫార్మ్డ్ వెల్ ఇన్ అడ్వాన్స్, కేసులు పెండింగ్లో ఉన్నాయి అనే మాట ఆయన స్పష్టంగా వాడారు. న్యాయపరంగా తేల్చుకుంటా. ఇప్పుడు పిలిచి పెండం పెట్టించుకోవడం అంటే ఇదే, ఇంత అవసరమా? వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 టీవీ ప్రేక్షకులకి శుభోదయం. ఎన్కన్వెన్షన్ అనేది బఫర్ జోన్లో కట్టినట్లుగా గతంలోనే అధికారులు సర్వే చేసి తేల్చడం జరిగింది. నాగార్జున గారు కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు హైదరాబాద్లో వర్షం కురిస్తే రోడ్లన్నీ జలమయమై ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ప్రజలకి ప్రజా సంక్షేమం కొరకే ఈ ఎన్కన్వెన్షన్ లాంటి ఎన్నో భవనాలు, ఇప్పుడు సినీ హీరో కాబట్టి ప్రముఖులు కాబట్టి నాగార్జున గారి పేరు పైకి వచ్చింది. మరి ఎంతోమంది సాధారణ వ్యక్తులు ఇల్లులు కూడా కూల్చేస్తున్నారు, అది మాత్రం బయటికి రాలేదు. బఫర్ జోన్లో కానివ్వండి, ఎఫ్టీఎల్ లెవెల్ ఉన్నటువంటి చెరువులు కబ్జా చేసినటువంటి అన్ని బిల్డింగ్స్ కూడా కూల్చేసి, ఎందుకంటే ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్ళకూడదు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, అటు తెలంగాణలో కాదు, భారతదేశ వ్యాప్తంగా. ఇటీవల కేరళలో చూసాము, వయనాడులో 350 మంది పైగా వరదలకి ఇల్లులు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీ గారి ప్రభుత్వం 3 నెలల క్రితమే, ప్రమాదం జరగకముందు 3 నెలల క్రితమే వారికి సూచనలు చేయడం జరిగింది. వర్షాకాలం వస్తుంది, మీ యొక్క ప్రాంతంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. కానీ కేరళ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ సీఎం గారు వాళ్ళు ముందుకు వచ్చి ముందస్తుగా, ఎందుకంటే వర్షాకాలం వస్తుంది, వరదలు వస్తున్నాయి, దానికి రోడ్లన్నీ నిండిపోతున్నాయి, దాని ముందు జాగ్రత్తగా అలా చర్య తీసుకోవడం తప్పు కాదు.
మరి నిన్న 15 మంది పెద్దలందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి కలవడానికి ఎక్కడైతే తెలంగాణలో ఉన్నటువంటి ఈ సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విశాఖపట్నం, విశాలమైన బీచ్ ఉంది, అరకు లోయలు ఉన్నాయి, అందమైన కొండలు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో ఆల్రెడీ స్టూడియోస్ కూడా కట్టడం జరిగింది రామానాయుడు గారు. కాబట్టి విశాఖపట్నం రావాలని కోరుకుంటారు. మరి 33,000 ఎకరాలు ఇచ్చి అమరావతిని సర్వాంగ సుందరంగా ప్రపంచంలోని అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దబోతున్నారు. అమరావతి నగరం తయారవుతుంది. అక్కడ కూడా సినీ ఇండస్ట్రీ రావచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి హీరోసే అక్కడ తెలంగాణలో స్థిరపడ్డారు. వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ స్టూడియోస్ నిర్మించి ఇక్కడ సినిమా షూటింగ్లు చేస్తే మరి పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు కూడా అదే రంగం నుంచి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి నుంచి పూర్తి సహాయ సహకారాలు సినీ ఇండస్ట్రీకి ఉంటాయని నా యొక్క ఆలోచన అండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రావడానికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఇప్పటికైనా సరే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, అది కూటమి ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి, కాలువలు కానివ్వండి, కొండలు కానివ్వండి, ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రకృతి మనకి ఏ విధంగానైతే కొండలు, కాలువలు, చెరువులు ఉన్నాయో ఆ విధంగా వదిలేయాలి. యుఎస్ వంటి దేశాల్లో చూస్తే అక్కడ పర్మిషన్ ఇచ్చే ముందే అధికారులు వెళ్ళి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడే వాళ్ళు కుంటలు కానివ్వండి, చెరువులు కానివ్వండి, కాలువలు కానివ్వండి ఉంటే వాటి నుంచి కనీసం 10 మీటర్లు దూరం బఫర్ జోన్ తర్వాతే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే మరి జీవీఎంసీ అధికారులు కానివ్వండి, గవర్నమెంట్ అధికారులు వీళ్ళంతా కూడా కమిషన్లు కక్కుర్తిపడి పర్మిషన్లు ఇవ్వడం చేత వాళ్ళు భవనాలు నిర్మించుకున్నారు. ఇప్పుడు ఎన్ కన్వర్షన్ కూడా పర్మిషన్ ఉందంటున్నారు నాగార్జున గారు. ముందుగా నోటీస్ ఇస్తే నేనే కూల్చేస్తానంటున్నారు. కోర్టు ఆదేశాలు ఇస్తే నేనే తీసేసేవాడిని అన్నారు. కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సినీ ఇండస్ట్రీ అంతా రావాలని కోరుకుంటున్నాను. జగన్ సత్యనారాయణ గారు మీరేమంటారు? ఇదేమన్నా ఈ నమస్తే, తెలంగాణలో జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముఖ్యమంత్రి నివాసం ఉండే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఇలాంటి అక్రమ కట్టడాలే, నదీ గర్భంలోకి చొచ్చుకొచ్చి కట్టినవే. మరి వాటి మీద ఏమన్నా ఒక కీలకమైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందా? అక్కడెక్కడో జరిగితే మాకేంటి సంబంధం, పక్క రాష్ట్రంలో జరిగింది, మేము అక్రమ కట్టడాలు జోలికి పోము అని చెప్పేసి ఏమన్నా మీరు చెప్పే అవకాశం ఉందా? మరోపక్క సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఈరోజు రేపో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అపాయింట్మెంట్ తీసుకుని వారిని కలవాలని నేను రాత్రి తీర్మానించుకున్నారు. చాలా పెద్దలు వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళు మేము స్టూడియోలు కట్టేసుకుంటామంటే అమరావతిలోనే 34,000 ఎకరాలు ఎలాగో ఉంది, మీరు రాజధానికి బిల్డింగ్స్ కట్టుకోగా పోను మిగిలినవి ఏమన్నా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా? అలాగే వైజాగ్లో ఎర్రమట్టి దెబ్బలు, మీరు అత్యంత ప్రాణంగా చూసే ఎర్రమట్టి దెబ్బల పక్కనే రామానాయుడు గారి స్టూడియో ఉంది, అక్కడికి ఏమన్నా మరి తరలించే అవకాశం ఉందా ఈ స్టూడియోల్ని? మీరు అంగీకరిస్తారా? మీ కూటమి ప్రభుత్వం అంగీకరిస్తున్నారు, నాటు తెలుగుదేశం? ముందుగా 99 ప్రేక్షకులకి, అదేవిధంగా మీకు ప్యానెల్లో పాల్గొన్నటువంటి వివిధ పార్టీ నేతలకు శుభోదయం సార్. ఈరోజు ఎన్కన్వెన్షన్ కూల్చివేత దాని మీద మీరు మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద వైసీపీ నాయకురాలైనటువంటి సుజాత మేడం గారు ఎన్కన్వెన్షన్ కూల్చివేతకి తర్వాత ప్రజావేదిక కూల్చివేతకి పోల్చి చూసి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మీరు అడిగినటువంటి ప్రశ్న, రేపొద్దున్న లోటస్ పాండ్ కూడా కూల్చేస్తారా, చుట్టుపక్కల చెరువులన్నీ కబ్జా చేశారంట కదా అని అడిగితే ఆవిడ దానికి స్ట్రైట్ గా అది లోటస్ పాండ్ అక్రమ కట్టడాల్లో ఉందా లేకపోతే అక్కడ కూడా ఆక్రమించుకున్నటువంటి సందర్భంలో దానికి సమాధానం చెప్పకుండా ముందు కోమటిరెడ్డి మంత్రి గారు వీళ్ళుందే దాన్ని కూల్చిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కప్పదాటి ధోరణితో మాట్లాడినటువంటి సందర్భం ఏదైతుందో నేను దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాను సార్. ఇక్కడ ఎన్కన్వెన్షన్ అనేది గతంలో ప్రభుత్వాలు పర్మిషన్ కూడా కట్టే పరిస్థితులు అయితే ఉండవు, నాకు తెలిసి ఉంది. ఖచ్చితంగా ఆయనకు పర్మిషన్ ఉండుంటది. కానీ చంద్రబాబు నాయుడు గారు విధ్వంసాలు అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు సుజాత గారు. ఇటువంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించే వ్యక్తులు తప్ప సంపదను నాశనం చేసే మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. నాయుడు గారిని కలుస్తామని చెప్పడం అనేది చంద్రబాబు నాయుడు గారిని కలుస్తానడం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఇంతకు ముందే రుషికొండ మీద
మరి రామనాయుడు గారి చేత కొంత ల్యాండ్ ఎక్వేరియం చేసి అక్కడ కట్టడాలకు స్థాపిస్తే మరి ఆ పనులు ఎందుకులో కూడా నత్తనడక నడిచినటువంటి పరిస్థితులు. తర్వాత నిర్మాత సురేష్ గారు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు సురేష్ గారు కూడా కొంత వేధింపులు గురి చేసినటువంటి సందర్భాల్లో అది ప్రాజెక్ట్ ని మరి పక్కన పడేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ భవిష్యత్తులో అవన్నీ కూడా ముందుకెళ్లాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో కూడా సినీ ఇండస్ట్రీస్ సంస్థ ముందుకెళ్లాలని చెప్పేసి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. అది ఆంధ్రప్రదేశ్ కూడా అవసరం కాబట్టి ఇక్కడ అవసరం కాదని చెప్పేసి అక్కడ ఏదో పొగ పెడితే వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళు అక్కడ కూడా మరి ఆలోచించుకుని స్ట్రైట్ క్వశ్చన్ అండి, కరకట్ట వెంబడి ఉన్న అక్రమ నిర్మాణాల విషయంలో మీ వైఖరి ఏంటి? హైడ్రా మాదిరి అక్కడ మరి కరకట్ట పేరుతోటి కైడ్రా అలాంటి ఏమైనా వ్యవస్థ ఏర్పాటు చేసి అక్రమ కట్టడాలని నదులెంబడి, చెరువులెంబడి, కుంటలెంబడి, వాగులెంబడి కట్టిన కట్టడాలు అక్రాస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూల్చేసే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్లో ప్రజావేదిక కూల్చివేత తర్వాత ఏ విధమైనటువంటి కట్టడాలు కూల్చివేతకి గత ప్రభుత్వం పోలేదు. కక్ష సాధింపుతో ఇందాక చెప్తున్నారు ఆయన, ఆవిడ చెప్తున్న సుజాత మేడం గారు పేక మేడం ఇదేంటి అట్టముక్కలతో కట్టారు, అది కట్టారు, ఇది కట్టారని చెప్పేసి, మరి అసెంబ్లీ కూడా అలాగే కట్టారని చెప్పేసి అంతా పకడ్బందీగా కట్టినటువంటి సచివాలయంలోనూ అసెంబ్లీలోనూ 5 సంవత్సరాలు వీళ్ళు ఏ విధంగా అక్కడ పరిపాలించారో ఏ విధమైనటువంటి సచివాలయానికి వెళ్తే కదా మీరు మాట్లాడాల్సింది. ఆయన సచివాలయం లేదు, క్యాంప్ ఆఫీస్ నుంచి ఆయన చేశారు, ఆయన సచివాలయానికి వెళ్ళా సార్ అదే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన చేశారండి. అక్కడ పరిపాలించారు కదా, కాదు ప్రతిమాధికారులు అక్కడ పరిపాలించారు కదా సార్. అది పేకమేటలో లేకపోతే ఫ్యాబ్రిక్ తో కట్టినటువంటి అని ఎలా చెప్తాం మనం? కానీ మనం ఖచ్చితంగా వైసీపీ నేతలు ఏ విధంగా నాశనాన్ని సృష్టించుకుని వాళ్ళు మునిగిపోయి పక్కకు పోయారో దాన్ని మర్చిపోయి ఇంకా కూడా అదే ధోరణులతో మాట్లాడుతున్నారు. సుజాత మేడం గారనే కాదు, ఎవరు కదిపినా వాళ్ళ మారే పరిస్థితి కూడా ఎక్కడ కనబట్టలేదు. ఈ రోజు సార్ నేను ఒక ప్రశ్న అడిగా, మీరు అది వదిలేసి మిగిలిన చెబుతున్నారు. అక్రమ కట్టడాల విషయంలో మీరు తెలంగాణ ప్రభుత్వం నుంచి స్ఫూర్తి పొంది మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో అక్రమ కట్టడాలని కూల్చేస్తారా? నదులెంబడి, చెరువులెంబడి, కుంటలెంబడి, వాగులెంబడి కట్టిన వాటిని కూల్చేస్తారా లేదా? చంద్రబాబు నాయుడు గారు చాలా పద్ధతిగా వ్యూహాత్మకంగా ఆలోచన చేసి ఏది మంచి ఏది చెడు అని వెళ్లే మనిషి తప్ప నాశనాన్ని కోరుకుని విధ్వంసాన్ని సృష్టించే మనిషి కానే కాదు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ కూడా మంచి మంచి భవనాలు ఇందాక మేడం గారు ఏదో చెప్పారు, అది మంత్రి సత్యనారాయణ రాజు గారికి సంబంధించినటువంటి అక్కడ భవనం ఉంటుంది, అది కూడా నేను చూశాను. అది ప్రజలకు ఉపయోగపడే పరిస్థితులు ఉన్నాయి. రేపొద్దున ప్రకృతిలో అది కాలగర్భంలో కలిసిపోతుందా లేకపోతే అలా ఉంటుందని చెప్పేసి అక్కడ అంత విధ్వంసం ఎక్కడ కూడా ఇంతవరకు జరగలేదు సార్. ఇన్ని వరదలు వచ్చాయి, ఇన్ని ముంపులు వచ్చాయి, ఇన్ని వ్యవహారాలు జరిగాయి తప్ప అవి కూల్చుకునే పరిస్థితి ఎక్కడ కూడా రాలేదు. కాబట్టి మా ప్రభుత్వం వాటిని జోలికి వెళ్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక్కడ ఎన్కన్వెన్షన్ విషయానికి వచ్చినప్పటికీ ఎన్టీఆర్ గారి దగ్గర పరిపాలించినట్టు చంద్రబాబు నాయుడు గారు దిగిపోరు వరకు కూడా అంత హైదరాబాద్ ని అంత నేటి మట్టం మనం చూడలేదు, పరిస్థితులు ఎక్కడ లేదు. ఎక్కడికక్కడ నల్లగొండలు కూడా నల్లాలు కూడా ఎక్కడికక్కడే ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి చంద్రబాబు నాయుడు క్లీన్ చేయించినటువంటి సందర్భాలు చూసాం తెలుగుదేశం పార్టీలో. కానీ కేటీఆర్ గానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పరిస్థితులు లేక అంతా నీరు అంతా కూడా వర్షపు నీరు అంతా కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితిలో ఎన్కన్వెన్షన్ లాంటి కట్టడాలు కూడా ఏమైనా ఉన్నాయేమో ఐడెంటిఫై చేసుకుని ఆ గవర్నమెంట్ ముందుకెళ్తుందని చెప్పేసి కూడా మనం ఒకసారి ఆ పాయింట్ టచ్ చేసుకుని ఆలోచించుకోవాలి. ఎందుకంటే రేపు చెప్పారండి ఏమని, వెంకటరెడ్డి గారు ప్రధానంగా దీనికి అభ్యంతరం చెప్పి వెంకటరెడ్డి గారు మొత్తం సరైన ఆధారాలతో సహా గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత ఇదంతా జరిగింది కాబట్టి సరే లోటస్ పాండ్ దాకా వస్తే ముందర లోటస్ పాండ్ కన్నా ముందరే వెంకటరెడ్డి గారు ఇల్లు కూల్ చేసి తర్వాత లోటస్ పాండ్కి రావాలని ఆవిడ ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. నిజంగా ఇప్పుడు అదే కనుక జరిగితే లోటస్ పాండ్ చుట్టూ చాలా కమర్షియల్ నిర్మాణాలు ఉన్నాయి, పెద్ద ఫార్మా కంపెనీల ఆఫీసులు ఉన్నాయి, మరి అవన్నీ కూడా మన గ్రామదేవత గుడి ఉందండి, పేరు మర్చిపోయాను నేను, సుజాత గారికి తెలుసు, చాలా పెద్ద గుడి. మరి ఆ గుడి నానుకొని చెరువు, ఆ చెరువు నానుకొని కమర్షియల్ కట్టడాలు, ఫార్మా కంపెనీలు, బోల్డ్ ఎస్టాబ్లిష్మెంట్స్. మరి ఇవన్నీ వీటన్నిటి జోలికి రావాలంటే ముందర కోమటిరెడ్డి గారి ఇల్లు కూల్చాలనేది ఆవిడ డిమాండ్. మరి కోమటిరెడ్డి గారికి ఆవిడకి ఏమైనా పాత కష్టం ఉన్నాయో నాకు తెలియదు.
జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం ముందు అక్రమంలో ఉందా లేకపోతే ప్రభుత్వ ఆధీనంలో సంబంధించిన భూములో ఉందా సొంత భూములో ఉందా అని చెప్పేసి ముందు తేల్చుకున్న తర్వాత ఆ పాయింట్ మాట్లాడాలి మనం. ఎందుకంటే ఆయనే అక్కడ ఉన్నటువంటి లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి ఎదర మీకు కూడా తెలుసు, అక్కడ ఒక మంచి చెరువు ఉండేది ఖచ్చితంగా, అది ఇప్పుడు ఈ రోజు లేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పరిపాలనలో కదా మాయమైపోతా. మరి దాన్ని మేడం గారు ఒప్పుకోకుండా ముందు కోమటిరెడ్డి గారు వీళ్ళు పోల్చండి అని చెప్పడం కరెక్ట్ కాదు కదా సార్. అందుకని ప్రజా సంక్షేమంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆచితూచి ముందుకెళ్తారు. ఇంతవరకు ఖచ్చితంగా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు మంచి నిర్ణయం తీసుకుంటారు అట్ల మీద. రైట్ సత్యనారాయణ గారు, విజ్డమ్ చౌదరి గారు పొలిటికల్ అనలిస్ట్ వారు కూడా జాయిన్ అయిన. నమస్తే విజ్డమ్ చౌదరి గారు. సో ఈ కాంట్రవర్సీ ఏంటంటే అల్టిమేట్గా అటు తిరిగి ఇండస్ట్రీ పెద్దలందరూ నిన్న బాగా ఒక వివిఐపీలందరూ తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళు సమావేశాలు 15-20 మంది రాత్రి సమావేశమై మనకి ఇప్పుడు ఆపద్బాంధవుడు చంద్రబాబు గారే, ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం, ఆయన శిష్యుడే ఇక్కడ పరిపాలన చేస్తుంది, మిగిలిన వాడి జోలికి రాకుండా ఇండస్ట్రీ మీద ఎందుకు ఆయన కత్తి కట్టారు, ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి లాగా తయారైపోయారు రేవంత్ రెడ్డి గారు, మనల్ని కాపాడాలి, అంతగా అవసరమైతే స్టూడియోలన్నీ షిఫ్ట్ చేసి ఇండస్ట్రీ మనం ఆంధ్రప్రదేశ్కి తీసుకుపోదాం, ఆ ప్రతిపాదన తీసుకొద్దామని. సరే, ఇక్కడేదో వాళ్ళకి ఇబ్బంది ఆంధ్రప్రదేశ్కి వరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎలా చూస్తున్నారు ఈ ఎపిసోడ్? ముందుగా 99 వీక్షకులకి డిబేట్లో పాల్గొన్న మిగతా మిత్రులకు నా నమస్కారం. ప్రధానంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే దీని బ్యాక్గ్రౌండ్కి ఒకసారి మనకు పోయినట్టయితే గతంలో మియాపూర్ ఏరియాలో వరదలు వచ్చి వర్షాలు వచ్చి బిల్డింగ్లు అపార్ట్మెంట్లు మునిగిపోతే ఆ రోజు ఇవన్నీ చెరువులో కట్టారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్ళి దాన్ని పరిశీలించినప్పుడు ఆయన మీద తప్పుడు కేసులు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఇబ్బందులు పాల్గొని చేసింది. ఏది మునిగిపోతున్నాయి, ఇవన్నీ చెరువుల్లో కట్టడం మూలం ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడు. ఏంటి, ఎక్కడెక్కడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది చెరువుల్లో ఎక్కడ కట్టడాలు ఉండకూడదు అనేది. హైకోర్టు స్టే ఉంది ఇక్కడ. మరి హైకోర్టు స్టే అనేది ఏమని ఇచ్చిందంటే అవి కరెక్ట్గా మీరు సర్వే చేసి దాని ప్రకారంగా నిర్ణయం తీసుకోమని తప్ప చెరువులో ఉండే కోల్చొద్దని హైకోర్టు చెప్పలా. హైకోర్టు ఏమంది దాంట్లో కూడా కన్వీనియంట్లీ ఇంటర్ప్రిటింగ్ ది జడ్జిమెంట్ ఆఫ్ హైకోర్ట్. నాట్ లైక్ దట్. నేను మొత్తం అన్ని స్టోరీలు కూడా చూసాను, మీకు తెలుసు కాబట్టి మిమ్మల్ని కూర్చోబెట్టింది. దాంట్లో ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పిన దాని మీద గతంలో నాగార్జున గారు స్టే తీసుకున్నాడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా ఏమంటారంటే దాంట్లో 2 రకాల వెర్షన్స్ విన్నాం. నాగార్జున గారు స్టే తెచ్చుకున్నామని విన్నాం, ఆయన స్టే తీసుకునే లోపలనే కూల్చేశారు. ఇప్పుడు ఫ్రాంక్ ఏంటంటే ఆయన హౌస్ పోర్షన్ మూవ్ చేశాడు. ఇదివరకు ఏంటంటే హైకోర్టులో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ఓ స్టే తెచ్చుకుని 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ స్టేజ్ చెల్లదు, దాని మీద మెయిన్ కేసు డిస్పోజ్ అయ్యి ఇంటర్ మాటర్ ఉండాలి అనేది స్పెసిఫిక్ ఆర్డర్. ఇప్పుడు యాక్చువల్గా కోర్టులు ఏంటంటే అంటే ఎక్స్పర్ట్ స్టే ఇస్తారు, ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఎగ్జామిన్ చేసి ఆల్మోస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ లాగా ఇంటర్మ్ ప్రతి గ్రౌండ్ ఎగ్జామిన్ చేసి ఒక ఆర్డర్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్మ్ ఫైనల్ ఆర్డర్. అది మెయిన్ కేసు మళ్ళా ఉంటుంది. సో అటువంటి వాటి మీద తప్ప ఎక్స్పార్టీ ఆర్డర్ల కింద ఏదైతే డాక్టర్ ఏది అవత కౌంటర్ లేకుండా ఇచ్చిన స్టే కుదరదు అని చెప్పి మీరు చూశారు కదా. సో నాగార్జున గారు ఏం చేశాడు, ఆయన ట్వీట్ మీరు చూశారు కదా. నాగార్జున గారు కూడా ఏంటంటే ఆయన చాలా లేట్ చేసాడు అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు మీరు గమనించినట్టయితే యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ 4-5 డేస్ నుంచి టోటల్ గా నాగార్జున కన్వెన్షన్ కూల్చేస్తారంట ప్రభుత్వం లీక్ చేస్తారు. ప్రభుత్వం లీక్ చేస్తారు. ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎన్కన్వెన్షన్ కూల్చడంలో నష్టం నాగార్జున గారికి, అది సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని సబ్జెక్ట్. ఎన్కన్వెన్షన్ కూడా హైదరాబాద్ లో కాస్ట్లెస్ట్ సెంటర్, అది దానికి రెంట్లు అన్ని కూడా నేను కూడా చాలా ఫంక్షన్స్కి వెళ్ళాను, చాలా పెద్ద అది. అందులో మామూలు పెళ్ళిళ్ళు చేసుకోలేరు, కోటేశ్వరులు తప్ప దానికి రెంట్లే కోట్లలో అవుతుంది. కాబట్టి అది పెద్ద ఇది. దాంట్లో ఏంటంటే యాక్చువల్గా రివర్ వ్యూ ఎట్లనో అట్లా పక్క చెరువు వ్యూలో ఉన్నప్పుడు ఒక అందాలు బాగుంటాయని ప్రతి ఒక్కటి చెరువు వ్యూకి ఈ పాయింట్స్ పక్కకి రివర్స్ పక్కకి దానికి ఈవెన్ సముద్రం ఒడ్డుని కూడా మన బాంబేలో తాజ్ హోటల్ కానీ ఇవన్నీ కూడా చూసాం. సో రివర్ వ్యూ ఈ సీ వ్యూలో దాంట్లో వచ్చేటప్పటికి అక్కడ పాయింట్ కానుకుని అది సముద్రంలో కట్టలేదండి, సముద్రం కనబడేట్టు కట్టుకున్నారు. అట్లా ఇక్కడ ఏమైందంటే హైదరాబాద్ లో మనం ఇంతకుముందు చెప్పాను రేవంత్ రెడ్డి గారు అప్పుడు మియాపూర్ లో ఉన్నప్పుడు అన్ని మునిగిపోయి అంత ఇబ్బందులు పడినప్పుడు పడవల్లో వెళ్ళి అంత చేసిన పరిస్థితిలో
ఈ చెరువులో కట్టడం అనేది వస్తుంది. ఈ చెరువులు అనేది నాకు తెలిసి ఫస్ట్ నేను సరూనగర్లో చూశాను. సరూనగర్ చెరువు చూసుంటారు మీరు. సరూనగర్ చెరువు కానుకుని ఆ పక్కదంతా కూడా ఫ్లాట్లు వేసి అమ్మేసి బిల్డింగ్లు కట్టారు. అది ఏమవుతాయి, పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఆయన మునిగిపోతుంటాయి. హైదరాబాద్ చాలా ప్లేసుల్లో అది. ఇప్పుడు హైదరాబాద్ చెప్పాల్సి వస్తేనండి, ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ చెరువుల్ని వీళ్ళు అసైన్మెంట్ ల్యాండ్స్ కింద కాప్రా చెరువు మీకు ఐడియా ఉంటుంది కదా, దానవీర సూరకన్న షూటింగ్ అక్కడే జరిగింది. ఇవాళ చెరువు లేదు. ఈసీఎల్ దగ్గర అవును, ఇవాళ చెరువు లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ప్లాట్లు వేసి ఇదంతా పొలిటీషియన్ ఇన్వాల్వ్ లేకుండా ఎవడేం చేయరు చేశారు. ఇప్పుడు ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు. సరే, ఇవాళ ఇండస్ట్రీ ఎందుకు ఉలిక్కిపడింది సపోర్ట్ చేసే విధంగా ఈవెన్ మంత్రి శ్రీనివాస్ రెడ్డి కూడా ఏమన్నాడు, నాకైతే లేదు, నా కొడుకు ఉంది, అయితే అక్రమం కాకపోతే కూల్చేయండి అంటున్నాడు. ఇప్పుడు మంత్రులు ఇవే నాగేందర్ కూడా ముందు మాట్లాడిన తర్వాత వాయిస్ మార్చి నాయకుడు ఉంటే తీసేసేయండి నేను అని చెప్పి ఆయన చెప్పాడు. కోమటిరెడ్డి గారు ఎందుకు అంటలా? కోమటిరెడ్డి గారు కంప్లైంటే నాగార్జున మీద ఇచ్చాడని మనం ఇప్పుడు చర్చలో వింటున్నాం. సో ఆయన ఉన్నప్పుడు ఆయన పాత కష్టాలు ఉన్నాయా వాళ్ళిద్దరికి? అంటే ఇప్పుడు ఎన్కన్వెన్షన్ సంబంధించి ఏమంటే రకరకాల పొలిటీషియన్స్ యాక్చువల్ గా ఆ ఫంక్షన్ ఈవెన్ నేను కూడా రేవంత్ రెడ్డి గారిది వాళ్ళ అమ్మాయిది కూడా అక్కడే జరిగినట్టు గుర్తున్నాను. అప్పుడు చంద్రబాబు గారు అంత దగ్గర ఆయన అరెస్ట్ అయ్యి పరిస్థితుల్లో చేసినప్పుడు. సో ఇవన్నీ కూడా జరిగేటప్పటికి ఏమవుతుందంటే మనం ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు మన చూసుకుంటే ఆ స్టాండ్ తీసుకోకూడదు, మనకి కూడా మునిగిపోతారు. లేదన్నప్పుడు ఇవన్నీ అండి నిజంగా చెప్పాల్సి వస్తే గతంలో కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువ జరిగినాయి, టీడీపీలో కూడా జరగలేదని చెప్పట్లా. అక్కడ కూడా కొన్ని జరిగి ఉండొచ్చు, స్పెసిఫిక్గా మనం ఐడెంటిఫై చేస్తే చెప్పగలుగుతాము. సో దాంట్లో ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో అయితే అది ఇంకా విచ్చలవిడితనంగా. ఇప్పుడు వైసీపీ డిమాండ్ ఏంటంటే, ఓకే మీరు అంత విశుద్ధవత్వంలో అయితే మీకు అక్రమ కట్టడాలు వద్దనుకుంటే ముందర మీరే అది వెకేట్ చేసి బయట ఎక్కడైనా ఉండొచ్చు కదా అని. అది ఏమవుతుందంటే లింగంనేని గారి గెస్ట్ హౌస్ అది వెకేట్ చేసి బయట ఉండొచ్చు కదా. రాజశేఖర రెడ్డి మాటలాగా ఉన్నాయి. ఆయన ఏం చెప్పాడు అసెంబ్లీలో, నువ్వు ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్ ఎంత 8,000 నువ్వు లోట ఏంటిది పులివెందుల ఆయనది అది ఏమంటాం, అది వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి కదా, అది ఏరేనేది అంటాం. సో అక్కడ చేసినప్పుడు మా నాన్న చేసినట్టు ఇస్తా అన్నాడు. ఈ రోజుగా ఇచ్చారాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాకు తెలియదు మా నాన్న టైంలో ఏం చేసారో అవి మాకు కాకపోతే ఇచ్చేస్తా అన్నాడు. ఈ రోజుకి ఇవ్వలేదు. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే అట్లానే ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇడుకులపాయ ఎస్టేట్ లో ఆ భూములకు సంబంధించి కూడా మనం చూసాం. సో ఇవన్నీ ఏమవుతుందంటే చెరువులు కబ్జాలు ఇవన్నీ అసలు మెయిన్ ఈవెన్ పొలాలు మునిగిపోవడానికి కూడా, వ్యవసాయంలో పొలాలు మునిగిపోవడానికి కారణం ఏంటంటే ఈ మిలిటరీ వాళ్ళకని వీళ్ళకని వెనకటి రోజుల్లో ఏంటంటే ఆ పొలాల పక్కనే ఆ త్రోవ పక్కనే ఒక గొయ్యలు ఉండేవి. ఎందుకు ఆ గొయ్యలు అంటే అది యాక్చువల్గా గవర్నమెంట్లో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డ్రైనేజ్ డిపార్ట్మెంట్, చీఫ్ ఇంజనీర్ డ్రైనేజ్ వాళ్ళ పని ఏంటంటే ఈ డ్రైన్స్ ఫ్రీగా మూవ్ అవటం చేయడం వాళ్ళ పని. అది ఎప్పుడో మర్చిపోయింది గవర్నమెంట్. సో ఈవెన్ మీకు గుర్తుంటుంది, వేసవకాలంలో వస్తే మన ఊళ్ళలో చెరువులు ఖాళీ అయిపోతే చెరువులు పుడికలు తీసేవాడు, కాలువలు పుడికలు తీసేవాడు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయారు జనం. అది ఎప్పుడు జరిగిందంటే 86 ఎన్టీఆర్ టైంలో వరదలు వచ్చినప్పుడు ఎప్పుడైతే తీక వచ్చినాయో అప్పుడు ఆయన స్టాండ్ తీసుకుని ఆ పుడికలన్నీ 88 మధ్యలో చాలా పుడికలు తీశారు. సో ఇవన్నీ ఎందుకు వస్తాయంటే బేసికల్ గా ఇది కబ్జాలు వేరు, పుడికలు. ఇప్పుడు నేను స్ట్రైట్ క్వశ్చన్ సార్, ఇండస్ట్రీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇవాళ ఇండస్ట్రీ ఎందుకు భయపడుతోంది? ఎందుకు ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అవ్వాలని కోరుకుంటోంది? అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు ఏమన్నా అండర్స్టాండింగ్ కొద్ది చేయించారంటారు. ఇది షిఫ్ట్ అవ్వాలనేది అంత ఈజీ ఏం కాదు, కానీ అక్కడ కూడా రామోజీ ఫిలిమ్స్ లాంటిది ఒకటి కడితే తప్ప షిఫ్ట్ అయిపోయి వేళ దేశం మొత్తంలోనూ విదేశాల నుంచి కూడా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్లు చేస్తా ఉన్నారు. అంత పెద్ద సిటీ అక్కడ ఫిలిం సిటీ కట్టుకుంటే తప్ప ఎవరికి. ఫిలిం సిటీ లోపల కూడా 3 చెరువులు ఉన్నాయంటారు. మరి ఫిలిం సిటీ లోపల కూడా ఆయన అట్లాగా ఆయన సిటీ అప్పుడు యాక్చువల్గా రామోజీరావు గారి విషయంలో చాలా నేను డిప్గా స్టడీ చేశా. అక్కడెక్కడా కూడా అసైన్మెంట్ ల్యాండ్లు కానీ ఇంకోటి కానీ ఆయన టచ్ చేయలేదు, అలాగే వదిలేసాడు. దాంట్లో కట్టడాలు ఏం అట్లా చెరువుల కింద ఉంచడేమో తప్ప దాంట్లో. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇందాక ఆయన ఏది మన రాజు గారిది సత్యనారాయణ రాజు గారు ఇవన్నీ ఏమవుతాయంటే ఇప్పుడు అట్లా అనుకుంటే భవానీ దీపం ఉంది, దీపంలో కట్టారంటే అది టూరిజం ప్లేసుల కింద. కొంతమంది ఏంటంటే మీకు
వాళ్ళకి చాలా మంది తెలియదేమో, మేము గోదావరి జిల్లాలో మేము చూసాము, పొలాల్లో ఇల్లులు కట్టుకుంటారు చాలా మంది, తోటలు ఉంటాయి, అక్కడే ఇల్లులు కట్టుకుని అక్కడే ఉంటుంటారు హ్యామ్లెట్స్ కింద. సో ఏంటంటే వెనకటి నుంచి ఉన్న సిస్టమ్లు ఏంటంటే మా పొలాల చుట్టుపక్కల ఇవన్నీ కూడా దానికి పర్మిషన్స్ అంటే ఆ లోకల్ పంచాయతీ వాసుదేవన్ గారు అవకాశం ఇస్తారా నాకు? వస్తున్నా. ఇవన్నీ చేసేటప్పటికి ఇది ఒక పర్మనెంట్ రెసిడెన్షియల్ బిల్డింగ్ గా కట్టడం వేరు, ఒక గెస్ట్ హౌస్ కింద కట్టడం వేరు. గెస్ట్ హౌస్ కింద కట్టడానికి ఎవరైనా పర్మిషన్ ఇస్తారు, పర్మనెంట్ గా రెసిడెన్షియల్ వచ్చేటప్పుడు ఇవన్నీ ఆపదలు వస్తాయి కాబట్టి రైట్. వైసీపీ సుజాత గారు చెప్పబోతున్నారు. గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. చెప్పండి సుజాత గారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సినిమా వాళ్ళ చెప్తానండి. సినిమా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే ఇక్కడ ఎప్పుడైతే మంత్రులు నాగేంద్ర లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే గవర్నమెంట్ స్టాండ్ తీసుకున్నప్పుడు ఆ స్టాండ్కి సపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి కూడా వీళ్ళకి అపాయింట్మెంట్ దొరకట్లేదు అనేది కూడా మనం చూసాం సోషల్ మీడియా. సో దాని మీద ఆయన దగ్గరికి వెళ్ళినట్టయితే ఆయన ద్వారా అప్రోచ్ అయ్యి కొంత చెప్పించుకోవాలంటే ఎవరైనా ఒకటండి, సినిమా వాళ్ళు కానీ ఎవరైనా కానండి, చట్టం ఎవరికైనా ఒకటేనండి, రాజకీయ నాయకుడికి సామాన్యుడు డబ్బులు పెట్టుకుని అపార్ట్మెంట్ కూల్చేశారు, అప్పుడెందుకు సినిమా వాళ్ళు అందరూ యాక్ట్ కాలేదు? ఇప్పుడు నాగార్జున ఎన్కౌంటర్ సెంటర్కి ముందు గత వారం రోజుల్లో ఎన్నో అపార్ట్మెంట్స్ టైం అయిపోయింది. రైట్ చౌదరి గారు మాట్లాడండి. రైట్ చౌదరి గారు. రైట్ టైం అయిపోతుంది. లెట్ హర్ స్పీక్. ఆయన ఎనలిస్టా లేకపోతే ఆయన టీడీపీ కండువా వేసుకొని కూర్చోవచ్చు కదా ఆయన? అవునండి, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ ట్రస్ట్ ఆవిడ మాట్లాడండి. మధ్యలో వాళ్ళు చౌదరి గారు వాళ్ళు మన మధ్య లేని వాళ్ళ గురించి మనం మాట్లాడద్దు దయచేసి, వాళ్ళిద్దరు లేరు. రైట్, ఆవిడ మాట్లాడండి. ఆవిడ మాట్లాడండి, ఘర్షణ వద్దు, ఆవిడ మాట్లాడండి. సుజాత గారు మాట్లాడండి. వాసుదేవన్ గారు, మేము ఆయన వాయిస్ ని డామినేట్ చేయడానికి ఇక్కడ లేము. ఆయన రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టడానికే ఆయన ఎనాలిసిస్ పనికి వస్తుందంటే ఆయన చేయమనండి. ఎందుకంటే చూసేవాళ్ళు అనలిస్టులు ఎంత మాత్రం విశ్లేషిస్తున్నారా అని విచక్షణతోటి ప్రజలకి చూడటం తెలుసు, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈరోజు హైదరాబాద్ గండిపేటలో టీడీపీ ట్రస్ట్ నిర్మించినటువంటి ఎన్టీఆర్ కాలేజీని కూడా కూలగొడతారా రేవంత్ రెడ్డి గారు? చెప్పండి. ఇలాంటి వందలున్నాయి మేము చెప్తాం. కేవీపీ రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ అని చెప్పుకొని తిరిగేటువంటి ప్రేతాత్మ కేవీపీ ఎవరైతే ఉన్నారో, ఈయన ఫామ్ హౌస్ ఒక నది పక్క, ఒక చెరువు పక్కన ఉంది, అది కూడా కూలగొడతారా? మేము అడుగుతున్నాం. ఇలాంటివి 100 చెప్తాం హైదరాబాద్ లో, ఇలాంటి 100 చెప్తాం. టీడీపీకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్మించినటువంటి ఎన్టీఆర్ కాలేజ్ అనేటువంటిది గండిపేట దగ్గర ఉన్నదా లేదా చెరువు పక్కన? దాన్ని కూలగొడతారా? దాన్ని ఎందుకు కూలగొట్టలేదు? చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్మించినటువంటి ఎన్టీఆర్ కాలేజీని కూలగొట్టండి. దాదాపుగా 25 పార్టీ ఆఫీసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాగానే కూలగొట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? చెప్పండి. మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తే ధర్మం, అదే ధర్మం. మేము చేసే ధర్మం. రైట్ అండి. మళ్ళీ లెట్ us continue with this discussion with so many other facts. థ్యాంక్ యూ వైసీపీ సుజాత, జనసేన సుజాత గారు, విజ్డమ్ చౌదరి గారు, సత్యనారాయణ గారు, అలాగే రామ్ కుమార్ గారు, అందరికీ ధన్యవాదాలు.